ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం అతని ప్రతాపం. ప్రపంచవ్యాప్తంగా గూఢచారి సంస్థల గురించి మనం వినే ఉంటాం. మొసాద్, కేజీబీ, సిఐఏ వంటి సంస్థలు తమ దేశ శత్రువులను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాయి. కానీ గత 2 ఏళ్లుగా పాకిస్తాన్ గడ్డపై ఒక వింత పరిణామం జరుగుతోంది. ఇండియాపై దాడులకు పాల్పడి వేల మంది ప్రాణాలు తీసి పాకిస్తాన్ రక్షణలో తలాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఒకరి తర్వాత ఒకరు అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. వీరిని చంపుతున్నది ఎవరు? ఏ గన్ మెన్ వీరికి సింహస్వప్నంలా మారారు. సినిమాటిక్ యాక్షన్ మూవీ ధురంధర్ 2లో మనం చూసేది ఒకెత్తు అయితే బయట జరుగుతున్నది అంతకు మించి ఉంది. అసలు ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనుక ఉన్న కథేంటి అనే వివరాల్లోకి వెళ్తే, భారతదేశాన్ని రక్తసిక్తం చేసిన ఎందరో ఉగ్రవాదులు ఇక్కడ నేరాలు చేసి సరిహద్దులు దాటి వెళ్లిపోయారు. హాఫీజ్ సయ్యద్ నుంచి మసూద్ అజార్ వరకు అందరూ పాకిస్తాన్లోని సేఫ్ హౌస్లలో ఉంటూ అక్కడి నుండే కొత్త దాడులకు ప్లాన్ చేసేవారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ వీరికి రక్షణ కల్పిస్తోంది. కానీ 2023 నుండి సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పాకిస్తాన్ సేఫ్ హౌస్లే వారికి డెడ్ బెడ్స్ అవుతున్నాయి. ఒక ఖచ్చితమైన ప్లాన్ ప్రకారం టెర్రరిస్టుల కదలికలను గమనిస్తూ వారు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు ఈ అజ్ఞాత గన్ మెన్ రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమైన ఎలిమినేషన్స్. ఈ క్రమంలో మొదటగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఖతాల్ గురించి చెప్పుకోవాలి. 2024 మార్చి నెలలో పాకిస్తాన్లోని జీలం ప్రాంతంలో బైక్పై వచ్చిన 2 అజ్ఞాత వ్యక్తులు ఇతడిని కాల్చి చంపారు. ఇతను రాజౌరి మరియు పూంచ్ దాడుల వెనుక మాస్టర్ మైండ్. అదేవిధంగా 2016 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి ప్లాన్ చేసిన జైష్ ఏ మహ్మద్ కీలక నేత షాహిద్ లతీఫ్ 2023 అక్టోబర్ నెలలో పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఒక మసీదులో ప్రార్థన చేస్తూ ఉండగా అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. లష్కరే తోయిబాలో హాఫీజ్ సయ్యద్కు కుడిభుజం లాంటివాడు అద్నాన్ అహ్మద్. ఇతను 2023 డిసెంబర్లో కరాచీలోని తన నివాసం ముందే దుండగుల తూటాలకు బలైపోయాడు. అలాగే లష్కరే తోయిబా కమాండర్ రియాజ్ అహ్మద్ను 2023 సెప్టెంబర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ అజ్ఞాత గన్ మెన్ అంతం చేశారు. IC-814 విమానం హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకడైన జహూర్ మిస్త్రీ కరాచీలో తన వ్యాపారం చేసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజ్వార్ ను 2023 మే నెలలో లాహోర్లోని ఒక పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా హతమార్చారు. అదే ఏడాది జూన్ నెలలో కెనడాలో ఉంటూ ఇండియాపై కుట్రలు పన్నుతున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ను ఒక గురుద్వారా పార్కింగ్లో దుండగులు కాల్చి చంపారు. 2025 తాజా సమాచారం ప్రకారం బెంగుళూరు IISc దాడుల వెనుక ఉన్న రజావుల్లా నిజామణిని పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో అజ్ఞాత వ్యక్తులు మట్టుబెట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ 2023 ఫిబ్రవరిలో రావల్పిండిలో ఒక షాప్ బయట పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చబడ్డాడు. చివరగా మసూద్ అజార్ సన్నిహితుడు రహిముల్లా తారిక్ కరాచీలో ఒక బహిరంగ సభకు వెళ్తున్నప్పుడు దుండగుల దాడిలో మరణించాడు. ఈ సైలెంట్ వార్ కేవలం పాకిస్తాన్కే పరిమితం కాలేదు. కెనడాలోని సర్రీ నుండి బ్రిటన్లోని బర్మింగ్హామ్ వరకు, థాయిలాండ్ వీధుల నుండి దుబాయ్ వరకు ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ప్రతి ఒక్కరికి ఒకే సందేశం అందుతోంది: మీరు ఎక్కడ ఉన్నా సురక్షితం కాదని ఈ ఆపరేషన్ను నిరూపిస్తున్నాయి. కెనడాలోని విన్నిపెగ్లో 2023 సెప్టెంబర్ నెలలో ఖలిస్తానీ గ్యాంగ్స్టర్ సుఖ్దుల్ సింగ్ గిల్ అలియాస్ సుఖా దునేకేను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. అలాగే లాహోర్ శివార్లలోని ఒక గురుద్వారా బయట హర్మీత్ సింగ్ అనే డ్రగ్ స్మగ్లర్ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. 1985 నాటి ఎయిర్ ఇండియా కనిష్క బాంబింగ్ కేసులో నిందితుడైన రిపుదమన్ సింగ్ మాలిక్ 2022 జూలై నెలలో కెనడాలోని సర్రీలో తన కారులోనే కాల్చి చంపబడ్డాడు. లండన్లోని ఇండియన్ హైకమిషన్పై దాడికి సూత్రధారి అయిన అవతార్ సింగ్ ఖండా 2023 జూన్లో బ్రిటన్లోని బర్మింగ్హామ్ హాస్పిటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ప్రమోద్ కొఠారిని థాయిలాండ్లోని బ్యాంకాక్లో అజ్ఞాత వ్యక్తులు మట్టుబెట్టారు.
భారత ఖైదీ సరబ్జిత్ సింగ్ పై జైలులో దాడి చేసిన అమీర్ సర్ఫరాజ్ తంబాను 2024 ఏప్రిల్లో లాహోర్లో అజ్ఞాత గన్ మెన్ ఫినిష్ చేశారు. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో జైష్ ఏ మహమ్మద్ నేత హఫీజ్ మొహమ్మద్ జమీల్ హతమయ్యాడు. అలాగే కందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ మొహమ్మద్ యూసుఫ్ అజార్ మరియు లష్కరే తోయిబ కమాండర్ అబూ అర్కం కూడా కరాచీలో అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమైనట్టు సమాచారం ఉంది. కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాల విశ్లేషణ ఈ అజ్ఞాత హత్యల పరంపరను చూస్తుంటే గత దశాబ్దాల కాలంలో భారత ప్రభుత్వాల విధానాలలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశంపై దాడులు జరిగినప్పుడు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడానికి మరియు దౌత్యపరమైన ఒత్తిడి తేవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. సాక్ష్యాధారాలను సేకరించి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం అప్పటి ప్రధాన వ్యూహంగా ఉండేది. కానీ 2014 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంది. న్యూ ఇండియా నినాదంతో శత్రువు ఇంటికి వెళ్లి మరీ కొట్టం అనే ధోరణి పెరిగింది. సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా భారత్ తన సైనిక పటిమను ఇప్పటికే నిరూపించుకుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ అజ్ఞాత హత్యలు ఒకవేళ గూఢచారి సంస్థల పనే అయితే ఇది భారత రక్షణ రంగం యొక్క ప్రో యాక్టివ్ విధానానికి నిదర్శనం. గతంలో మనం డిఫెన్సివ్గా ఉంటే ఇప్పుడు అఫెన్సివ్గా మారామని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమాల్లో రణవీర్ సింగ్ చెప్పినట్టు యుద్ధం కేవలం సరిహద్దుల వద్దే కాదు, శత్రువు అడుగుపెట్టే ప్రతి చోటా జరుగుతోంది. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 10 మందిలో ఎవరి ఎలిమినేషన్ మీకు అత్యంత షాకింగ్గా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.